హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డ్యూన్ పార్ట్ 2. సో ఈరోజు వచ్చేసి డ్యూన్ పార్ట్ 2 మూవీ రివ్యూ చేయబోతున్నాము. ఎలా ఉందో తెలుసుకుందాము. ఇందులో ప్రొటాగనిస్ట్గా వచ్చేసి టిమోథీ చాల్మెట్ అనేది హీరోగా నటించడం జరిగింది యాజ్ ఎ మెయిన్ లీడ్ ప్రొటాగనిస్ట్గా. అండ్ హీరోయిన్ వచ్చేసి జెండియా. మీకు స్పైడర్మ్యాన్ మూవీలో మీరు చూసే ఉంటారు హీరోయిన్ని. సో ఆమె నటించడం జరిగింది యాజ్ ఎ హీరోయిన్. ఇంకో హీరోయిన్ కూడా ఉందనుకోండి, కానీ యాజ్ ఎ మెయిన్ లీడ్గా హీరోయిన్ ఫోకస్ అంతా ఈమె గురించే ఉంటుంది. అండ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి డెన్నిస్ విలెన్యూవ్ అని చెప్పేసి ఇతను చాలా అద్భుతమైన డైరెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా డ్యూన్ పార్ట్ 2 ఎలా ఉంది, నాకేమనిపించింది. ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే అసలు ఓపెన్గా మాట్లాడుకుందాము. మూవీ చాలా బాగుంది. మస్తు ఉన్నది. ఏం తీసిండు డైరెక్టరు, అరే ఏముంది అంటే మొన్న ప్రీమియర్స్ పడ్డాయి. ఆ ప్రీమియర్ షో చూసినప్పటి నుంచే నాకు టైం కుదరక కొద్దిగా లేట్గా వెళ్ళడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా రిలీజ్ కాకపోతే 28th రోజు ప్రీమియర్స్ పడడం వల్ల కొంతమంది చూసిండ్రు. అక్కడి నుంచి ఇంకా టాక్ స్టార్ట్ అయింది. మూవీ బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇట్లాంటి మూవీ మనం చూడలేము అన్నట్టు చెప్తున్నారు. కాకపోతే నేను చూసినా కదా ఈరోజు, నాకు నార్మలే అనిపించింది. నాకు మరీ ఓవర్ అవుట్ ఆఫ్ ది మైండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు అసలు ఏమనిపించలేదు. అంటే స్టార్టింగ్ నుంచి 2 hours 45 minutes ఉంది మూవీ. ఆ 2 hours 45 minutesలో మనకి ఎంతసేపు హీరో ఇట్లా నిలబడితే ఎంత స్టైలిష్గా చూపెట్టాలా, అంటే హీరోయిన్ ఇక్కడ నిలబడితే ఆమె యాక్షన్ సీక్వెన్స్లలో ఆమెను ఇంకెంత స్పెక్టాకులర్గా చూపెట్టాలి, అంతే. సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. సబ్జెక్ట్ పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఇది ఇంకొకటి ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, మీరు పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే మాత్రం మీకు పెద్ద మైనస్, వేస్ట్. మూవీ చూడకండి. ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. ఎందుకంటే దీనికి ఇంటర్లింక్ చాలా డెప్త్గా ఉన్నాయి. సో అందులో ప్రొసీడింగ్స్ ఇందులో కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇందులో స్టోరీ కోసం వెతకకండి. ఫస్ట్ మూవీ ఏదైతే డ్యూన్ 1 ఉందో అదే స్టోరీ. అందులో నాకు పార్ట్ 1 అయితే చాలా పిచ్చగా నచ్చింది. కానీ పార్ట్ 2 వచ్చేసరికి పార్ట్ 1 అంత ఇంపాక్టింగ్ అయితే లేదు. 28th రోజు రిలీజ్ అయింది కదా ఈ మూవీ, అంటే ప్రీమియర్ షోస్ వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. నాకైతే అంత అనిపించలేదు. సో మూవీ అనేది ఇట్స్ ఓకే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ మూవీ. డ్యూన్ పార్ట్ 2 అంతగా ఏమనిపించలేదు. సో నాలాగా చాలామందికి అనిపించకపోవచ్చు, వాళ్ళు చూసే విజువల్ బట్టి ఉంటుంది. సో నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అంతగా ఏం లేదు. అంతగా ఏం లేదు అని అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ చూసేసినాయి. అవి వీళ్ళు కొత్తగా ఏం చేసిండ్రు, అదేం లేదు అక్కడ. కాకపోతే వీడియో చూపెట్టే విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా చూపెట్టిండు. అంటే పిక్చరైజేషన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళడం కానీ, అది మాత్రం హైలైట్. అసలు నెక్స్ట్ లెవెల్. అదైతే కొన్ని వావ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాకపోతే మరీ అంత వావ్ ఫ్యాక్టర్స్ కూడా అని చెప్పలేం. అది సినిమాటోగ్రఫీ, అంటే చూపెట్టే విధానం. ఒక పర్సన్ ఇట్లా నిలబడితే అక్కడ ఆ పర్సన్ బదులు ఏదన్నా జంతువు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ దాన్ని ఒక అందంగా ఒక సినిమాటిక్ లుక్గా తీసుకురావడానికి మాత్రం అది మాత్రం 100కి 200% సక్సీడ్ అయ్యారు ఈ మూవీ మేకర్స్ వాళ్ళు. కాకపోతే స్టోరీ కొద్దిగా పోతుంటూ ఉంటుంది. డల్ నరేషన్ అందు ఏముండదు అసలు. సో ఇది నాకైతే ఇలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించచ్చో ఒకసారి వెళ్తే తెలుస్తుంది మీకు కూడా. సో మైనస్లు అంటే ఇంకా ఇవే. అంటే స్లోగా ఆ స్టోరీ అనేది చాలా స్లోగా పోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే నిద్ర వచ్చేసింది, అంత స్లోగా పోతుంటూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. అది చాలా పెద్ద ఉంది మూవీ అయితే, 2 hours 45 minutes కదా. సో అందులో నాకు మెల్లగా పోతుంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హీరోని ఇట్లా నిలబెట్టి ఒక స్పెక్టాక్యులర్, ఇక మనకి దాన్ని ఇంకా నో అనలేము. అప్పా ఏం తీసాడు అంటే, ఎంత విజువల్గా ఎంత బాగా చూపెట్టారా అక్కడ వరకే. దాని తర్వాత మళ్ళా నిద్ర వస్తుంది. ఇంకా అంత స్లోగా తీసుకుపోతుంటూ ఉంటాడు. స్లో నరేషన్ అంతే. అదొకటే మైనస్ తప్పించి మిగతా అంతా
ఓకే అనిపించింది. మరీ తోపని చెప్పలేము, మరి ఇంకా డిజాస్టర్ అని చెప్పలేము. ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి నేను 3.5 ఇస్తున్నానండి. సో ఇది ఇంకొద్దిగా స్టోరీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, కనెక్టబుల్గా తీసినట్లయితే ఇంకా బాగుండేది అని నా ఫీలింగ్. ఎందుకంటే పార్ట్ 1 చూసినా కాబట్టి, డ్యూన్ పార్ట్ 1. సో అందులో ఎక్స్ట్రాడినరీ, అసలు చెప్పలేము మనము స్టోరీ అనేది. మనం కొద్దిగా రివీల్ చేసినా కానీ దాన్ని ఈ మూవీలో స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది, ఎందుకంటే అందులో ఉన్న క్యారెక్టర్సే దీంట్లోకి వస్తారు కాబట్టి. సో ఇదండి, ప్లస్ అండ్ మైనస్లు మాట్లాడేసుకున్నాం కదా. సో ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరో కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.